హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి లాస్ట్ వీడియోకి మనకి ఫస్ట్ వచ్చిన కామెంట్ @గ్రీన్ హ్యాండ్స్ అనే ఛానల్ నుంచి అయితే వచ్చిందండి. మరి వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేయమంటే చేయలేదు. హాయ్ సిస్టర్, మీ ఛానల్ చాలా బాగుంది, నేను కూడా వచ్చి చూశాను. అండ్ అలాగే తర్వాత బాలాజీ గారు విజయనగరం నుంచి, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, కువైట్ నుంచి సలీం గారు, బాలి లక్ష్మి సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, ఇంకా విజయకృష్ణ రాణి సిస్టర్, వీరమణి సిస్టర్, ఇంకా విజయ సిస్టర్, అమలు సిస్టర్ బెంగళూరు నుంచి, మురళీకృష్ణ గారు, నిఖిల్ గౌడ్ గారు, ఇంకా చక్రపాణి గారు, రెజీనా సిస్టర్ గాజువాక్ నుంచి, మౌనిక హాసిని బ్లాగ్స్ నుంచి, ఇంకా హేమకాంతి సిస్టర్, రాజశేఖర్ గారు, దేవదాస్ గారు గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, ఇల్లూరి లక్ష్మి సిస్టర్, ఇమాం గారు, హాసిని బ్లాగ్స్ ఫన్నీ కామెడీ అనే అకౌంట్ నుంచి, ఇంకా రవిశంకర్ గారు, వసుధా సిస్టర్, దివ్యవాణి సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి, సంధ్య గారు హాయ్ అండి, గౌతమ్ గారు, ఇంకా ధనరాజ్ గారు, సత్య గారు, స్వామి గారు అనకాపల్లి నుంచి, శ్రీరామ్ గారు మల్కాపురం నుంచి, గాయత్రి గారు, దీప్తి గారు, చంద్ర గారు, సుబ్బు అనే అకౌంట్ నుంచి, ఇంకా ఫన్నీ కామెడీ అనే అకౌంట్ నుంచి, కుమార్ గారు అనకాపల్లి నుంచి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. సో లాస్ట్ వీడియోలోని బాలాజీ గారు మనకి కోట శక్తుల గురించి ఏదైనా ఒక చక్కటి హర్రర్ స్టోరీని చెప్పమని అయితే అడిగారు. సో వారి రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా లైట్లన్నీ ఆపేసి చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకొని ఈ స్టోరీని అయితే కళ్ళు మూసుకొని వినండి. నా సోషల్ మీడియాలో వీడియోస్ అందరూ వినాలనే అనుకుంటాను, చూడాలని అయితే నేను అస్సలు అనుకోను. సో ట్రై చేయండి ఒకసారి. అయితే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సుష్మా, ఆరవ్, సునీల్, సంజయ్ నలుగురు కూడాను ఫీల్డ్ వర్క్ పని మీద ఒక ఏరియాకి అయితే వెళ్తున్నారు. మరి వాళ్ళు డిగ్రీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ వీటి మీద అయితే స్టడీ చేసిన తర్వాత వాళ్ళు పిహెచ్డికి అయితే వచ్చేసారు. మరి ఈ సమయంలోని వాళ్ళు ఇంటర్న్షిప్ లేదంటే ఫీల్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడే ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోని వాళ్ళకి మంచి జాబ్ అయితే వస్తుంది. మరి అందుకనే వాళ్ళైతే ఆ ఫీల్డ్ వర్క్ చేయడానికి ఆ ఏరియాకి అయితే వెళ్తున్నారు. మరి అది పాతదైన ఒక శిథిలావస్థలో ఉన్న కోట. మరి ఆ కోటలోకి వెళ్తున్న సమయంలోని ఆరవ్ అయితే ఇలా అంటున్నాడు, సుష్మా, ఈ ఏరియా అంతా మనం ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటే, సుష్మా ఏమో నాకు కూడా అలానే అనిపిస్తుంది, కానీ మనము ఎప్పుడూ ఇటుపక్క రాలేదు కదా అని అంటూ ఉంటే సునీల్, సంజయ్ వెనకాతల నుంచి నవ్వుకుంటున్నారు. అప్పటికే ఆరవ్ ఎన్నో విధాలుగా సుష్మాతోని పులిహార కలపడానికి అయితే చూస్తున్నాడు. కానీ సుష్మా క్యాజువల్గానే మాట్లాడుతుంది. తనకి అటువంటి ఉద్దేశమే లేదు. ఎప్పుడు కూడాను స్టడీస్ మీద, తన కెరియర్ మీదే దృష్టి ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆరవ్ ఒకటైతే వేశాడు, ఏయ్ ఏంటి మీరు కొట్టుకోవడానికి వచ్చారా? పదండి పదండి, టైం అవుతుంది, అక్కడ సార్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది. మరి వీళ్ళకి సహాయంగా
ఒకసారి అయితే వచ్చారు. మరి ఆ కోటలోకి వెళ్తూ ఉంటే అంతా చీకటి, లోపలంతా గబ్బిలాల వాసన. లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ముక్కుపోయిన వాసన, కిందంతా కూడాను బాగా దుమ్ము ధూళితోనైతే ఉంది. మరి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనంటే అలాంటివన్నీ తప్పదు. మరి లోపలికి వెళ్తూ ఉంటే జైలు ఖైదీలకి అప్పట్లోని ఉండే ఇరుకైన గదులు, వాటిలోకి కనీసం వెలుతురు గాలి కూడా రాకుండా ఉండేటట్టు అప్పట్లోని రాజులు తయారు చేయించిన ఆ గృహలాంటి కోటని చూస్తూ ఉంటే వణుకొచ్చేస్తుంది. లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చల్లగానైతే మారుతుంది. మరి ఊపిరందనట్టుగానైతే అయ్యింది ఒక్కసారే ఆరవ్కి. తనకెవరో గొంతు నొలుముతున్నట్టుగానైతే అనిపిస్తుంది. గట్టిగా దగ్గుతూ బయటకైతే వెళ్ళిపోయాడు. ఏమైంది నీకు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటే చాలా సఫికేషన్గా ఉంది, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, కొంతసేపు అయ్యాక వస్తాను, ఓకేనా అంటూ బయటికైతే వచ్చేశాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు సార్తో కలిసి లోపలికైతే వెళ్తున్నారు. లోపలంతా చిమ్మ చీకటి. మరి అనుకోకుండా సుష్మా ముందునైతే నడుస్తోంది. తను ఒక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక తెల్లటి బట్టల్లోని కడుపుతో ఉన్న ఒక స్త్రీ ఆకారం ఏడుస్తూ అక్కడి నించొని కనిపించింది. సుష్మా తుల్లిపడి మళ్ళీ చూసేసరికి అక్కడైతే ఎవరూ లేరు. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు నార్మల్గా నడుచుకొని వస్తున్నారు. ఇంకా వాళ్ళకేమీ చెప్పకుండా మళ్ళీ అంతా చూసుకుంటూ ముందుకైతే వెళ్తుంది. ఈలోగా వాళ్ళ సారు ఆగమని చెప్పారు. ఇదిగో, మీరు ఫీల్డ్ వర్క్ చేయాల్సింది ఈ కోట గురించే. ఇదివరకట్లోని చాలామంది ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ వస్తువుల్ని రేడియో కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత వాళ్ళకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, సుమారు 14వ శతాబ్దం నాటి ఈ శిథిలావస్థలో ఉన్న ఈ వస్తువులన్నీ కూడాను పూర్వకాలం ఇక్కడ రాజు ఖైదీల్ని ఇక్కడ పెట్టి హింసించేందుకు, ఇంకా తనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇక్కడ పెట్టి ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉండేవాడని తేల్చేశారు. మరి మీ వంతుగా ఇక్కడ కొత్తగా ఏదైనా కనిపెడతారేమో చూద్దాం అని అంటున్నాడు. ఓకే సార్ అని వాళ్ళ ముగ్గురునైతే మొహాలు చూసుకుంటున్నారు. మరి అప్పటి వరకు బయటనున్న ఆరవ్ గట్టిగా అరవడం అయితే మొదలుపెట్టాడు. ఇప్పుడు వీడికేమైంది అంటూ లోపలున్న వాళ్ళు బయటికైతే వచ్చారు. తను లోపలికి వస్తూ దారి తప్పి మరో వేకైతే వెళ్ళిపోయాడు. అక్కడ బాగా ఇరుగ్గా ఉన్న ప్రదేశంలోని చిక్కుకుపోయాడు. తనకి ఎటు వెళ్ళాలో దారైతే తెలియట్లేదు. ఆ చీకట్లోని ఎటు వెళ్ళాలో తెలియక, పైగా తన్నెవరో గట్టిగా చేతులు వెనక్కి లాగి పట్టుకున్నట్టుగానైతే అనిపించిందట. అందుకే మరి అక్కడి నుంచి అలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇంక వాళ్ళు అక్కడికి వెళ్ళి, రే ఏంట్రా పిచ్చెక్కిందా ఏంటి, పద పద బయటికి పద అంటూ తన్ని అందులో నుంచి బయటికైతే లాగేశారు. మరి వాళ్ళ నలుగురు కూడా బయటికైతే వచ్చారు. మీరు ఈ 6 months కష్టపడి ఇక్కడ ఏదైనా మంచి విషయాన్ని కనిపెట్టండి అంటూ, సరే నా పని అయిపోయింది నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి సార్ అయితే వెళ్ళిపోయాడు. మరి ప్రొఫెసర్ ఎప్పుడైతే తను అలా వెళ్ళిపోయాడో ముందు వెంటనే సుష్మా మరొక వైపు అయితే వెళ్తుంది. సుష్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, నేను ఇందాకలా ఇక్కడ ఒకటి చూశాను, ప్రొఫెసర్ ఉన్నారని నేను అటుపక్క అయితే వెళ్ళలేదు, మీరు కూడా రండి అంటూ తను మరోవైపు అయితే తీసుకువెళ్ళింది. అక్కడ చూస్తే అదంతా ఒక ఇరుకైన గది. ఎలా ఉంది అని అంటే ఊపిరాడదన్నమాట. ఎక్కువసేపు అక్కడ ఎవరున్నా కూడాను ఇబ్బందే. అంతేకాదు పూర్తిగా చల్లగానైతే అనిపిస్తుంది. ఎంతలా అంటే
ఫుల్గా ఏసీ ఉంటే ఎలా అనిపిస్తుందో అలా అయితే అనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం వాళ్ళకి ఆ గృహలోనే. అమ్మో, ఇక్కడ ఇంత చల్లగా ఉందేంటి? అయినా నువ్వు ఇక్కడేం చూసావు సుష్మా అని అడుగుతున్నాడు సునీల్. అదా, దూరం నుంచి ఒక అమ్మాయి నన్నే చూస్తూ లోపలికి రమ్మని పిలిచినట్టుగా అనిపించింది. ఆ అమ్మాయి అసలు ఎవరు, ఏమై ఉంటుంది అని గబగబా వచ్చాను. పైగా ప్రెగ్నెంట్ కూడాను అని అంటుంది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు. అదేదో అదేదో అంటూ ఆగిపోయి మొహాలు చూసుకుంటున్నారు సునీలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. అది చూస్తున్న సుష్మా, ఏయ్, ఈ కాలంలో కూడా అలాంటివి ఉంటాయా? మీరు అవి నమ్ముతారా ఏంటి అంటూ తను ధైర్యంగా లోపలంతా చూస్తోంది. అంతే, ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ సెకండ్లోనే సుష్మా అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో సుష్మా అంటూ లోపలికి వెళ్ళి ఆరవ్ సుష్మానైతే ఎత్తుకున్నాడు. అంతే, వెనకాతల నుంచి ఎవరో ఆరవ్ పీక పట్టుకొని గట్టిగా వెనక్కైతే లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈలోగా సునీల్, సంజయ్ అక్కడికి వచ్చి వెంటనే ఆరవ్ని సుష్మాని బయటికైతే తీసుకువచ్చేశారు. అసలు ఏమైందిరా దీనికి అని అంటూ ఉంటే, ఏమో అది తెలియదు కానీ అక్కడ ఎవరో ఉన్నారు, నిజంగానే ఎవరో ఉన్నారు. నేను సుష్మాని ఎత్తుకొని తీసుకువస్తుంటే నా మెడ పట్టుకొని వెనక్కి లాగినట్టుగా అనిపించిందిరా అని భయపడిపోతున్నాడు. మరి ఇలాంటి చోట అలాంటివి ఉండడం కామన్ రా, తప్పదు మరి, తీసుకున్న ఫీల్డ్ అలాంటిది అంటూ నవ్వుకుంటున్నారు. సరే సరే, ముందు సుష్మకి తెలివి వచ్చేటట్టు చెయ్యాలి అని అంటూ తన బ్యాక్ ప్యాక్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తన ఫేస్ మీద అయితే చల్లాడు. టక్కున లేచి కూర్చుంది. సుష్మా కోపంగా ఆరవ్ కాస్ అయితే చూస్తుంది. ఏం సుష్మా, ఏమైంది నీకు, అలా పడిపోయావు అని అంటూ ఉంటే వెంటనే ఆరవ్ పీక్ అయితే పట్టుకుంది. భయంతో ఆరవ్ వెనక్కైతే పడ్డాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది సుష్మా అంటూ గట్టిగా వెనక్కైతే లాగారు. సుష్మా నార్మల్గానైతే ఉంది. ఏమైంది, మీరందరూ ఇలా ఉన్నారే అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. మేమందరం కాదు, నువ్వే ఏదోలా ఉన్నావు అంటూ సునీల్ అయితే అంటున్నాడు. నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు నువ్వే చేసావు తల్లి, వాడి మొహం చూడు అంటూ ఆరవ్ కాస అయితే చూపించారు. ఆరవ్ మొహం పూర్తిగా తడిచిపోయి భయంతోని వణికిపోతూ సుష్మా వంక అయితే చూస్తున్నాడు. ఏమైందిరా నీకు అని అంటూ ఉంటే, ఏం లేదు సుష్మా, ఏం లేదు. సరే అది వదిలేసే, వర్క్ స్టార్ట్ చేద్దామా అని అనేసరికి సరే సరే అంటూ అక్కడంతా కూడాను మొత్తం చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా కొత్తగా ఆధారాలు దొరుకుతాయేమోనని చెక్ చేస్తూ అంతా కూడా చూశారు. అప్పటికే సాయంత్రం 5 అయితే అయిపోయింది. ఇంకిక్కడి నుంచి త్వరగా వెళ్ళకపోతే మనకి వెహికల్స్ దొరకవంటూ అందరూ వాళ్ళ తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని అడవి మార్గంలో నుంచి బయటికైతే వచ్చేశారు. సరే, రేపు ఎన్ని గంటలకి స్టార్ట్ చేద్దాం వర్కు అని అడుగుతుంది సుష్మా. నార్మల్గా మన ఈ రెగ్యులర్ టైంకే 10:30 అని చెప్తున్నాడు సంజయ్. ఓకే అని చెప్పి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మరి సుష్మా వెనకాతలే ఆరవ్ అయితే నిన్ను నేను దేబెడతానంటూ తను కూడా తోడైతే వచ్చాడు. మరి ఆరవ్ ఏదో మాట్లాడుతూ ఉంటే సుష్మా మటుకు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగానైతే ఉంది. సుష్మా సుష్మా అంటూ తన భుజం మీద అయితే చేయి వేశాడు. టక్కున తిరిగి చూసి ఏదో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇప్పటి వరకు మాట్లాడిందంతా నువ్వు వినలేదా అని అంటున్నాడు ఆరవ్. లేదురా, ఏమీ అనుకోవద్దు,
ఏదో ఆలోచనలో పడ్డాను. అక్కడ మనం ఇంకా డీప్‌గా వెళ్ళాలి. రేపు వెళ్తాం కదా! ఖచ్చితంగా అదేంటో తేల్చి పడేస్తాను అని మాట్లాడుతుంది. ఏయ్! నీకొక విషయం చెప్పనా? మనమెళ్ళింది ఒకవైపే. మరోవైపు పెద్ద కోటైతే ఉంది. దీనికన్నా చాలా బావుంటుంది. 1000 రెట్లు బావుంటుంది. మరి ఇది రాజుగారు తనకి ఎదిరించిన వాళ్ళకి, ఇంకా ఎవరైతే దేశ విద్రోహులుంటారో వాళ్ళ కోసం, దాంతో పాటుగా దొంగతనాలు ఇలాంటివి చేసిన వాళ్ళ కోసం కట్టించిన ఒక జైలంట. ఇక్కడే పాపం ఎన్నో సంవత్సరాలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారంట. అలాగే ఎంతో నరకం అక్కడున్న భటులు పెడుతుంటే అవి భరిస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు, పక్క వాళ్ళకి అలా నరకం చూపిస్తూ ఉంటే మరి పక్కనున్న ఖైదీలు అది వింటూ చూస్తూ భయంతోని సగం అక్కడే చనిపోయేవారంట. మరికొంతమందేమో అలాంటి నరక బాధలు పడకూడదని ముందే ఏదో విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని ప్రయత్నిస్తూ ఉండేవారంట. మరి అది తెలుసుకున్న రాజు వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అలా న్యూడ్గా వాళ్ళని ఆ చెరసాలలోనైతే ఉంచేవాడంట. చీచి, ఎటువంటి వాడా రాజు అని అంటుంది సుష్మ. మరే, అంతేకాదు, మరి అక్కడ ఆడవాళ్ళు కూడా ఉండేవారంట. పాపం కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా శిక్ష వేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. చూసావు కదా, ఆ గదులు మహా ఇరుగ్గానైతే ఉంటాయి. పైగా ఊపిరి కూడా అందనట్టుగానైతే ఉన్నాయి. అబ్బా, అలాంటి వాటిల్లోని ఎలా ఉండేవారో. పాపం ఆ ఆడవాళ్ళకి మానం మర్యాద కూడా లేకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారంట. నరక యాతన పడుతూ ఉండేవారంట అని చెప్తున్నాడు ఆరవ్. బాబోయ్, ఇలాంటివన్నీ వింటూ ఉంటే నిజంగా అటువంటి సివిలైజేషన్లో మనం లేనందుకు చాలా హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నాను అని తను కూడా అంటుంది. ఇంకా వాళ్ళ స్టాప్ అయితే వచ్చింది. సరే ఆరవ్, రేపు మళ్ళీ కలుద్దాం అంటూ తను క్యాజువల్గానైతే దిగిపోతుంది. ఆరవ్ మటుకు ఏవో ఊహల్లోనైతే తేలిపోతున్నాడు. ఇంకా అందరూ తమ తమ ఇండ్లకెళ్ళి భోజనం చేసి పడుకుందామనే సమయానికి సుష్మ కాన్ఫరెన్స్ కాల్ అయితే చేస్తుంది ఆరవ్కి. ఇదేంటి కాన్ఫరెన్స్ కాలు అంటూ లిఫ్ట్ చేశాడు. అందులోని సునీల్, సంజయ్ కూడా ఉన్నారు. రే మామా, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు సునీల్. ఇప్పుడే పడుకుందాం అనుకున్నాను రా. సుష్మ, ఎందుకు కాల్ చేసావు అని అడుగుతున్నాడు. ఓహో అంటూ సంజయ్, సునీల్ అయితే అరుస్తున్నారు. సుష్మ వెంటనే మాట మారుస్తూ, అదే రేపు మనం వెళ్ళే టైమింగు కొంచెం మారుద్దామని ఫోన్ చేశాను. కొంచెం ఎర్లీగా వెళ్దామా? ఎర్లీగా వెళ్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, క్లైమేట్ కూడా మనకి సహకరిస్తుంది. పైగా ఆ టైంలోని ఆ కోట ఎలా ఉంటుందో అనేది మనకు తెలుస్తుంది అని అంటుంది. సరే సరే, ఓకే, ఇంతకీ ఏ టైంకి వెళ్దాం అని అడుగుతున్నాడు ఆరవ్. రే వద్దు, ఆ టైంకి అయితే మేమిద్దరం రాం అని అంటున్నాడు సునీల్. మరి ఆరవ్ మటుకు వాళ్ళ మాటలు కొట్టుపడేసి, నువ్వు చెప్పు సుష్మా, ఏం పర్వాలేదులే, వాళ్ళు వస్తారు అని అంటున్నాడు. అది మరి 6:30కి వెళ్దామా? మార్నింగ్ 6:30లోనైతే మనకి ఎండ కూడా ఎక్కువ ఉండదు, పైగా లోపల అంతా కూడా చెక్ చేయొచ్చు అని అంటుంది. సరే అయితే ఫస్ట్ ఆ జైలు వైపు కాకుండాను మరోవైపు కోట ఉందని చెప్పాను కదా, ఆ కోటలోకి వెళ్దామా అని అంటున్నాడు. సరే అయితే ఆ కోటలోకే వెళ్దాం అంటూ, సరే ఇప్పుడు నాకు ఇంకా హాయిగా నిద్ర పడుతుంది, ఉంటాను మరి అంటూ కాల్ అయితే కట్ చేసేసింది. సుష్మ అనే లోపే కాల్ కట్ చేయడంతో ఎప్పుడు ఇంత ఈ సుష్మ మొత్తం టాపిక్ అంతా ఆ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది.
ఇంకా వేరే టాపిక్సే ఉండవా దీనికి అని అనుకుంటున్నాడు ఆరవ్. సరే ఇంకా మార్నింగే సుష్మా చెప్పిన విధంగానే ఆరవ్ అయితే వచ్చేశాడు. సునీల్ సంజయ్ మటుకు రావట్లేదు. వెంటనే వాళ్ళిద్దరికీ కాల్ చేసి, రేయ్ ఎక్కడ ఉన్నారు మీరిద్దరూ, ఎప్పుడు చెప్పా మీకు ఇంకా రాలేదు అని అంటూ ఉంటే, రేయ్ రాత్రి చాలా లేట్ అయిపోయింది, మీరిద్దరూ వెళ్ళండి, మేము కూడా జాయిన్ అవుతాం అని వాళ్ళిద్దరూనైతే చెప్పేశారు. మరి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు ఆరవ్. సుష్మాతోని ఏకాంతంగా ఉండొచ్చు, పైగా వాళ్ళ పని కూడా అవుతుందని. సరే అయితే సుష్మా నీకు అభ్యంతరం ఏమి లేదు కదా అని అంటున్నాడు. నాకేం అభ్యంతరం ఉంది, నాకేం భయం లేదు, మీరు ముగ్గురు రాకపోయినా నేనొక్కదాన్నే వెళ్ళిపోగలను అని అంటుంది సుష్మా. సరే అయితే పద వెళ్దామంటూ ఇద్దరునైతే వెళ్ళిపోయారు. మార్నింగ్ ఆ కోట పక్క నుంచి సూర్యోదయం అవుతుంటే అది చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగానైతే ఉంది. మరి సుష్మా కోటకన్నా దానిలోకి వెళ్దాం ఫస్ట్ పద అంటూ కోటలోకి అయితే వెళ్ళారు. ఇద్దరు అలా లోపలికి వెళ్ళేసరికి ఇద్దరికి ఏదో మాయ కమ్మినట్టుగానైతే అయ్యింది. వాళ్ళిద్దరూ ప్రస్తుతం ఉండే బట్టల్లోనైతే లేరు. రాజుగారు రాణిగారు వేసుకున్న దుస్తుల్లోనైతే ఉన్నారు. సుష్మా మహారాణిలాగైతే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా అంతా చూస్తున్నారు. అక్కడికి వెళ్ళిన ఆరవ్ ఆ గోడలు, తన అక్కడున్న స్తంభాలు అన్నీ ముట్టుకొని అయితే చూస్తున్నాడు. మరి సుష్మా అలా నడుచుకుంటూ లోపలికి ఒక రూమ్లోకి అయితే వెళ్ళింది. అది అప్పట్లో పూజా మందిరం. ఆ మందిరం లోపలికైతే వెళ్తుంది. మరోపక్క ఆరవ్ ధనాగారం, అదే డబ్బులు దాచుకుంటారు కదా రాజులు రాణులు, ఆ గది వైపు అయితే వెళ్తున్నాడు. వాళ్ళిద్దరికీ తెలియకుండానే అక్కడ అన్ని విషయాలు వాళ్ళకి తెలిసినట్టుగానైతే అవగతమవుతుంది. మరి లోపలికి వెళ్ళిన సుష్మా అక్కడంతా చూస్తూ అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టింది. పెద్దగా దేవుడి మీద నమ్మకమే లేదు. శ్లోకాలు కానీ ఎటువంటి భక్తి పాటలు కానీ రావు. అయినా కూడాను అందులోకి వెళ్ళగానే తనేదో మహాభక్తురాల్లా ఇలా అయితే కీర్తించడం మొదలుపెట్టింది. కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనుద్ధరే ఖడ్గధారిణీ చండీశ్రీ దుర్గాదేవి నమోస్తుతే వసుదేవ సుతే కాళీ వాసుదేవ సహోదరి వసుందరి శ్రియే నందే దుర్గాదేవి నమోస్తుతే అంటూ దుర్గాష్టకం అయితే చెప్పడం మొదలుపెట్టింది. తను అలా గట్టిగా దుర్గాష్టకం చదువుతూ ఉంటే తన ఉన్న రూమ్లోని ఏదో తెలియని వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. మెల్లగా అక్కడున్న వస్తువులన్నీ కూడా కదలడం మొదలయ్యాయి. అలా తను ముందుకు వెళ్ళి రాతి గోడల మధ్యలోని చెయ్యి పెట్టి అక్కడేదో చేస్తుంది. తను అలా చేసేసరికి ఆ గోడ దానంతటా అదే కంపిస్తూ ఒక్కసారిగా తెరుచుకుంది. లోపలికైతే వెళ్తుంది. పూర్తిగా చీకటి శిథిలావస్థలోనైతే ఉంది. అమ్మా నువ్వెక్కడా అంటూ అంతా చూస్తోంది. తన పక్కనే ఉన్న కాగడాని ఎలా వెలిగించాలో తనకైతే అర్థం కాలేదు. ఇంకా ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేశారు. ఎక్కడున్నారా మీరు అనుకుంటూ. వాళ్ళు ఎప్పుడైతే అలా వచ్చారో ఇద్దరికీ స్పృహ వచ్చినట్టుగానైతే అయ్యింది. తనెక్కడుందో తనకే తెలియట్లేదు. భయంతోనే వెనుతిరిగి బయటికైతే వచ్చేసింది. కానీ తను ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది కూడా తనకైతే తెలియట్లేదు. ఈలోగా ఆ గోడ దానంతటా అదే మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మరో గదిలో ఉన్న ఆరవ్ మెల్లగానైతే నడుచుకొని వచ్చాడు. ఏ ఆరవ్, ఏంట్రా మీరు, ఇందాక నుంచి పిలుస్తున్నాం, ఏంటి ఇక్కడే ఉండి పలక్కుండా ఏం చేస్తున్నారు? నువ్వేమో ఆ గదిలో ఉన్నావు, తినేమో ఈ గదిలో నుంచి వచ్చింది. ఇద్దరూ ఒక దగ్గర ఉండాలిగా, మినిమం సెన్స్ రా,
పాపం తనకి ఏదైనా అయితే ఎవరు బాధ్యత అని ఆరవ్నైతే తిడుతున్నాడు. కానీ ఆరవ్ మటుకు ఉలుకు పలుకు లేకుండా ఏంటో అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా ఆ డైలమాలో నుంచి బయటకైతే పడలేదు ఆరవ్. మరి నలుగురు కలిసి అక్కడ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఈలోగా సడన్గా ఉన్నట్టుండి పక్కనున్న ఆ జైలు ఖైదీల గోడల్లో నుంచి ఏవో శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అది పొద్దున్న 8 గంటలైతే అవుతుంది. ఆ సమయంలోని జైలు ఖైదీలకి శిక్షలను అయితే అమలు చేసేవారంట. మరి వాళ్ళని అలా కొడుతూ ఉంటే బాధకి తట్టుకోలేక వాళ్ళు హాహాకారాలు చేస్తుంటే అవి ఇప్పటికీ కూడా అలానే వినిపిస్తాయని చాలామంది చెప్పుకోవడం సునీలు, సంజయ్ ఇద్దరు కూడా తెలుసుకున్నారు. మరి వాళ్ళిద్దరూ కూడా వీళ్ళకైతే చెప్తున్నారు, చూడ్రా పాపం ఎంత హింసించాడో ఆ రాజు అని అంటూ ఉంటే ఆరవ్ కోపంగా తన కాసైతే చూస్తున్నాడు. ఏరా నా కాసేం కోపంగా చూస్తున్నావు, ఏమైంది అని అంటే మళ్ళీ నార్మల్గానైతే అయిపోయాడు. సరే అక్కడంతా కూడా చక్కబెట్టేశారు. ఈలోగా పక్కనున్న ఆ జైలు వైపు అయితే వెళ్ళారు. అక్కడంతా చెక్ చేస్తున్నారు. ఈలోగా ఉన్నట్టుండి సుష్మాకి ఎవరో వచ్చి తన్ని గట్టిగా కొట్టినట్టుగానైతే అనిపించింది. వీప్ మీద బుగ్గల మీద ఎవరో గట్టిగా కొడితే ఎలా నొప్పి వస్తుందో అలా అయితే వస్తుంది. వెంటనే తను బయటికైతే వచ్చేసింది. చచా ఇక్కడ అసలు పని చెయ్యాలంటేనే విసుగు పుడుతుంది అని ఎప్పుడూ లేనిది ఆ మాట అయితే అంది. ఆరవ్ అది చూసి ఏంటి బయటకు వచ్చేసావు అని అడుగుతుంటే ఏం లేదు, కొంచెం పర్సనల్, నువ్వెళ్ళి పని చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ తను మరోవైపు అయితే వెళ్తుంది. సరే ఇక్కడ దగ్గరలోనే ఉండు, దూరంగా వెళ్ళకు అని చెప్పి తన పనిలో నిమగ్నమైపోయాడు ఆరవ్. ఈలోగా సుష్మాకి కొంచెంగా కళ్ళు తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. సరే ఎదురుగా కోట ఉంది కదా, అందులోకి వెళ్ళి కూర్చుందామని లోపలికైతే వెళ్ళింది. అంతే, లోపలంతా కూడా మయసభలాగా అయితే ఉంది. బంగారు ప్రాకారాలు, అద్భుతమైన శిలలు, శిల్పాలు, బంగారు మెట్లు, దానికి తోడు సింహాసనాలు. ఒక పెద్ద సింహాసనం మీద రాజుగారు కూర్చుని ఉంటే చుట్టూ సేవకులు, భటులు, మంత్రులు, ఇలా ప్రజలు అందరూ కూడా నించొని అతను చెప్పిందల్లా వింటున్నట్టుగానైతే కనిపిస్తోంది. ఇంక అలానే చూసుకుంటూ మళ్ళీ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా పక్కనున్న ఆ గదిలోకి, అదే పూజా మందిరంలోకి అయితే వెళ్ళింది. ఈసారి తను చెప్పులు 2 కూడా తీసేసి ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ రహస్య గదిలోకి అయితే వెళ్తుంది. ఎప్పుడైతే తను అలా వెళ్తుందో చుట్టూ అంతా దీపాలతో నిండిపోయింది. ఎదురుగా దుర్గాదేవి విగ్రహం అంతంత కళ్ళు వేసుకొని చేతిలో త్రిశూలంతో, పక్కన సింహంతో, కాళ్ల కింద మహిషాసురునితో ఆ అమ్మవారు చూడడానికి అతి భయంకరంగానూ కనిపిస్తున్నప్పటికీ కూడా తనకి మటుకు ఎప్పటినుంచో తెలిసిన విగ్రహంలాగా అయితే కనిపిస్తోంది. దగ్గరికి వెళ్ళింది. అయ్యో తల్లి, నీకు ఈ అవస్థ అంటూ అక్కడంతా క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అదంతా తనకి తెలియకుండానే చేస్తోంది. మొత్తం అంతా శుభ్రం చేసింది. అమ్మవారి విగ్రహం చాలా పెద్దది అయినప్పటికీ కూడాను పైకి ఎక్కి అదంతా తుడిచేసింది. అమ్మవారి కిరీటం వెనకాతల తన చేతికి ఏదో తగిలింది. తను చేతితో తడిమి బయటికైతే తీసింది. ఒక పొడుగాటి గొలుసు, దానిలోని పచ్చటి పతకం, అంటే గ్రీన్ స్టోన్తోని ఒక లాకెట్ అన్నమాట, ఒక పెద్ద లాకెట్. అయితే అది తీసి వెంటనే తనది అన్నట్టుగా శుభ్రం చేసుకొని తన మెడలోనైతే వేసుకుంది. ఎప్పుడైతే ఆ లాకెట్ మెడలో వేసుకుందో అక్కడ అమ్మవారికి ఏదో ప్రాణప్రతిష్ఠ జరిగినట్టు ఒక మెరుపులాగైతే వచ్చింది. పూర్తిగా తుడిచిన తర్వాత
బయట నుంచి కష్టపడుతూ నీళ్లనైతే తెచ్చింది. అమ్మవారి మీద నుంచి అభిషేకంలా చేసింది. ఇంకా ఈలోగా ఆరవ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడాను పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయావు సుష్మా అంటూ. అప్పటికే 5 అయితే అయిపోయింది. ఇంకా సుష్మా ఏం తెలియనట్టు బయటికైతే వచ్చింది. వాళ్లతో కలిసి యథావిధిగా తన ఇంటికైతే వెళ్ళిపోయింది. నిద్ర పట్టట్లేదు. సుష్మాకి ఏదో చెయ్యాలి, ఏదో పనుంది అన్నట్టుగానైతే అటు ఇటు కదులుతుంది. మరి అలానే రాత్రి సమయంలోని తన ఒక్కరిదాయే ఒంటరిగా ఆ ప్రదేశానికైతే వెళ్ళింది. తనకి భయం లేదు. మెడలోని తను వేసుకున్న ఆ లాకెట్ నుంచి మెరుపులాగైతే వస్తుంది. తను అలానే ఆ కోటలోకైతే వెళ్ళింది. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏవో మంత్రాలైతే చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు, తనతో పాటుగా పసుపు కుంకుమ ఇంకా పూజకి కావలసిన సామగ్రినంతా కూడా తెచ్చుకుంది. రాత్రంతా పూజ చేస్తూనే ఉంది. తెల్లవారి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. అమ్మ, పనుండి నేను వేరంగా లేచి వచ్చేసాను, నువ్వు కంగారు పడుకు, నేను నా ఫీల్డ్లో ఉన్నాను అని వాళ్ళ అమ్మకైతే చెప్పి ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. మరి ఆరవ్, సునీల్, సంజయ్ వీళ్ళ ముగ్గురు కూడాను సుష్మాకి ఫోన్ చేస్తున్నారు. అయినా కూడా సుష్మా లిఫ్ట్ చేయకుండా తన పనిలో నిమగ్నమై ఉంది. ఇంకా ఎప్పుడైతే పూజ పూర్తయిందో తను పూర్తిగా అమ్మవారి చెంత ఉన్న ఆ శక్తిని మేల్కొల్పింది. పూర్తిగా అదంతా మారిపోయింది. అక్కడ ఇప్పుడు పూర్వపు వైభోగం అయితే రాబోతుంది. అమ్మవారు తననేదో కటాక్షించినట్టుగా ఫీల్ అవుతూ బయటకైతే వచ్చేసింది. ఈలోగా ఆ ప్రదేశానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఆరవ్, సునీల్, సంజయ్ కూడా వచ్చారు. ఏ, ఎప్పుడొచ్చావు? మాకు ఎవరికి ఫోన్ కాల్ కూడా చేయలేదు. మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? నీకెన్నిసార్లు కాల్ చేశామో లిఫ్ట్ చేయలేదేంటి అని అడుగుతూ ఉంటే, అదా నేను చూసుకోలేదు, పడుకొనున్నాను అందుకనే అని అంటుంది. కానీ తన మొహంలోని నిద్రలేని ఆ కళ్ళు అయితే చెప్పేస్తున్నాయి. కళ్ళు ఎర్రగానైతే మారి ఉన్నాయి. ఏంటా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి సరిగా నిద్రపోలేదా అని అంటూ ఉంటే, అదే అందుకనే తెల్లవారి పడుకున్నాను, దాని మూలాన్నే ఇలా కళ్ళు ఎర్రగా అయిపోయి అని చెప్తుంది. మరి ఇంకా వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఆ ఖైదీలు ఉన్న ఆ గృహలోకైతే వెళ్ళారు. మరి అక్కడ పని చేస్తూ ఉంటే ఆ రోజు ఏంటో అంతా విచిత్రంగానైతే అనిపిస్తుంది. ఆరో పనిలో నిమగ్నమై ఉంటే తన వెనకాతలే ఒక కడుపుతో ఉన్న స్త్రీ వచ్చి నించోని ఏడుస్తున్నట్టుగానైతే వినిపించింది. టక్కున వెనక్కి తిరిగి చూశాడు ఆరవ్. కానీ అక్కడెవరూ లేరు. కొంచెం భయపడుతూ మళ్ళీ తన పనిని తనైతే మొదలుపెట్టాడు. మళ్ళీ అలానే అక్కడే నించొని ఏడుస్తూ కనిపిస్తుంది. ఆరవ్ చేతిని గట్టిగానైతే పట్టుకుంది. అంతే, చెయ్యి చల్లగానైతే తాకేసరికి ఆరవ్ గట్టిగా అరిచేశాడు. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి, రేయ్ నీకేమైందిరా అని అడుగుతూ ఉంటే తను ఏమీ చెప్పలేకపోతున్నాడు. మరికొంతసేపటికి స్పృహలోకి వచ్చిన ఆరవ్ ఆడపిల్లలాగైతే బిహేవ్ చేస్తున్నాడు. తనేదో కడుపుతో ఉన్నటట్టు కడుపును పట్టుకొని మెల్లగా కూర్చోవడం, మెల్లగా లేచి నడవడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బయటికి వచ్చి, అమ్మయ్యా ఎన్ని రోజులకి బయటికి వచ్చాను, బయటన ఎంత బాగుంది అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి ఆరవ్ని చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, రేయ్ నీకేమైనా పిచ్చెక్కిందా, ఏమైంది నీకు అసలు ఈరోజు అని అంటున్నారు. ఇంకా వాళ్లతో ఏం మాట్లాడకుండా అలానే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఆగరా మేము వస్తాం అంటూ అందరూ కలిసి బస్సు అయితే ఎక్కేశారు. రోజు
సుష్మాతోని కలిసి పక్కనే కూర్చొని ఏవేవో మాట్లాడుతున్న ఆరవ్ మటుకు ఆ రోజు సుష్మా జోలికే పోలేదు. చాలా దూరంగానైతే ఉన్నాడు. సుష్మాని చూసేసరికి భయపడుతున్నట్టు కళ్ళని దించేసుకుంటున్నాడు. సుష్మా కూడా విచిత్రంగా కోపంగా చూసి వెళ్ళిపోతుంది. ఆ మర్నాడు ఇద్దరునైతే ఫీల్డ్కి రాలేదు. అసలేం జరుగుతుంది? వీళ్ళు పని నేర్చుకుంటామని పూర్తిగా పనిని వదిలేశారేంటి? ఈరోజు అసలు ఇద్దరు రాలేదు, ఏమై ఉంటుంది అని వాళ్ళిద్దరికీ కాల్ అయితే చేశారు సునీల్, సంజయ్. ఆరో పరిస్థితి అసలేం బాలేదు. తనకి పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. పైగా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అంటూ వాళ్ళ అమ్మ అయితే చెప్పింది. ఇంకా సుష్మా అయితే ఈరోజు నాన్న క్యాంప్కి వెళ్ళారు, అమ్మ నేను కలిసి అలా బయటికి షాపింగ్ అని వెళ్ళాం, అందుకే రాలేదు అని చెప్తుంది. సరే సరే, ఆరవ్కి బాలేదంట, మేము అక్కడికి వెళ్తున్నాం, నువ్వు కూడా రా అని చెప్పి వాళ్ళైతే ఫోన్ కాల్ కట్ చేసేశారు. ఇంకా ఈవినింగ్ 4:30 కల్లా ఆరవ్ ఇంటికైతే వెళ్ళారు. మరి అక్కడ వాళ్ళని చూస్తూ, మీరెందుకు వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను సుఖంగా ఉండనివ్వరా అని ఆడపిల్లలాగైతే మాట్లాడుతున్నాడు ఆరవ్. దాన్నెందుకు తీసుకొచ్చారు? దాన్ని వెళ్ళిపోమనండి. ప్రతి విషయంలో నేను దానికి పోటీ వస్తున్నానని అనుకుంటుంది. దానికన్నా అందగత్తెని నేను, తెలుసా అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అక్కడికి వచ్చిన సుష్మా తన కాసి కోపంగా చూస్తూ తన లాకెట్ బయటికైతే తీసివేసింది. అంతే, కళ్ళు గట్టిగా మూసుకొని, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, పోవే పో అంటూ గట్టిగా గట్టిగా అరుస్తున్నాడు. అంతే, ఆరవ్ వాళ్ళ అమ్మ నాన్న ఆరవ్కి ఏదో అయిందని అర్థమైతే చేసుకున్నారు. మరి చాలామంది భూత వైద్యుల్ని తెప్పించి బాగు చేద్దామని చూసినా కూడాను అసలు బాగవ్వటం లేదు. అర్ధరాత్రి వేళ ఉలిక్కిపడి లేచి కూర్చోవడం, ఇంకా నేను చనిపోతాను, నన్ను తీసుకువెళ్ళిపోతుంది ఇది అంటూ అరుస్తూ ఉంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మరోవైపు సుష్మా ప్రతిరోజు కూడాను అక్కడ ఆ గుడిలోకి వెళ్ళి రోజు అమ్మవారికి ప్రార్థిస్తూ అమ్మవారికి ఏవేవో పూజలు అయితే చేస్తుంది. రాను రాను ఆ శక్తి అయితే పెరుగుతుంది. కోటలో అంతా కూడాను మారుతుంది. మళ్ళీ పూర్వపు వైభోగం నీకు తీసుకువస్తాను తల్లి అంటూ ప్రమాణం అయితే చేస్తుంది. మరి ఇలా జరుగుతుండగా ఒకరోజు ఒక సాధువు అయితే ఆరవ్ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఎంతోమందికి చెప్పింది కదా, అలా చెప్పిన వాళ్ళలోనే కొంతమంది ఒక నాగసాధువుకి అయితే చెప్పారు, ఇలా జరుగుతుంది పలానా చోట, ఆ అబ్బాయిని రక్షించండి అంటూ. మరి ఆ నాగసాధువు ఇంటికి వచ్చి మొత్తం అంతా తెలుసుకున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నతోని, వీళ్ళ స్నేహితుల్ని కూడా రప్పించండి, అప్పుడే నేను పూజ చేస్తాను అని చెప్పాడు. సరేనని వాళ్ళకి కూడా కబురు పెట్టారు. మరి వాళ్ళకి పూజ చేస్తున్నామనే విషయం చెప్పకుండా తీసుకురమ్మనటంతో వాళ్ళు కూడా అలానే, మీ అందరూ ఒకసారి వచ్చి ఆరవ్ని చూస్తే వాడికి బాగుంటుంది, ఒక్కసారి రండి అంటూ వాళ్ళనైతే పిలవడం జరిగింది. మరి అందరూ కూడాను ఆ రోజు సాయంత్రం ఇంటికైతే వెళ్ళారు. అంతే, అక్కడున్న సుష్మాని చూడగానే ఆ నాగసాధు కనిపెట్టేశాడు. ఎప్పుడైతే నాగసాధు ఆరవ్ రూంలోకి సుష్మాని తీసుకొని వెళ్ళాడో వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆరవ్ కిటికీ ఊచలు పట్టుకొని, నేను కిందకి రాను, పైకి వెళ్ళిపోతాను, వీడిని పైకి తీసుకువెళ్ళి పడేస్తాను, సరేనా, మీకు సమ్మతమేనా, ఇలా తీసుకువెళ్ళిపోతాను, వీడిని నాతో తీసుకువెళ్ళిపోతాను అంటూ గోడ మీదకి అయితే ఎక్కేశాడు. తనలా పట్టు లేకుండా గోడ మీదకి ఎలా ఎక్కాడు, ఎలా నడుస్తున్నాడో ఎవరికీ తెలీదు. భయంతోనే మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి పొమ్మని నాగసాధువు అయితే చెప్పేశాడు. మరి పక్కనే ఉన్న సుష్మాని అక్కడ కూర్చోమని చెప్పాడు. సరేనంటూ వెళ్ళి కూర్చుంది. తను కూడా మంత్రాలేవో వల్లిస్తోంది. ఇంకా పక్కనున్న
ఆ ఆరవ్ పైకి ఎక్కి, ఇదిగో నన్ను ఒకసారి ఎలాగూ ఇబ్బంది పెట్టావు, మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చేసావా? వదిలే వదిలే నన్ను, వీడిని తీసుకువెళ్ళిపోతాను. నువ్వేమీ చేయలేదు, వీడే అంతా చేశాడు. వీడిని వదిలేదే లేదు. వీడిని తీసుకువెళ్ళిపోతే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా మనసు ప్రశాంతంగా ఉంటే నా ఆత్మ పైలోకాలకి చేరుతుంది అని చెప్తుంది. ఆ మాటలకి సుష్మా ఇలా అంటుంది, నేను ఎప్పుడో వదిలేశాను, వాడిని నిన్ను కూడా వదిలేశాను. అందుకే కదా మీ వెనక రావట్లేదు. అయినా కూడా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వీడిని శిక్షించడం ఎంతవరకు న్యాయం చెప్పు? నువ్వు అమ్మవారిని శరణు వేడు, తప్పకుండా నీకు మంచి గతులు వస్తాయి అని మాట్లాడుతుంది. అయితే అసలు విషయం ఏంటి అని అంటే, అది 14వ శతాబ్దం నాటి మాట. అప్పట్లోని మరి రాజులు రాజ్యాలు ఉండనే ఉన్నాయి. అప్పటికింకా బ్రిటిష్ వారు మన దేశంలో అడుగుపెట్టలేదు. మరి అంతకన్నా క్రూరంగా అప్పట్లో కొంతమంది రాజులైతే వ్యవహరిస్తూ ఉండేవారు. అందులో ఒకడే ఈ సురేంద్రవర్మ. తన భార్య భువనేశ్వరీదేవి. ఈ భువనేశ్వరీదేవి గొప్ప దుర్గాదేవి భక్తురాలు. అంతేకాదు తాంత్రిక మాంత్రిక విద్యలు కూడా నేర్చుకుంది. అన్నీ కూడా మంచి కోసమే. ఎప్పుడు కూడాను తను తప్పైతే చేసేది కాదు. అమ్మవారి కోసం ఎన్నో కఠోరమైన దీక్షలు పూని అమ్మవారిని ప్రసన్నురాలని చేసుకుంది. తన శక్తిని ఒక మరకత మణిలోని నిక్షిప్తం చేసి అమ్మవారు ఆ భువనేశ్వరి దేవికి అయితే ప్రసాదించింది. మరి దాన్నే ఒక పథకం మధ్యలో ఇమర్చి గొలుసులో వేసుకొని తన మెడలోనైతే వేసుకుండేది. మరి అది ఉన్నంతకాలము కూడాను ఎటువంటి శక్తులు భువనేశ్వరీదేవిని ఏమీ చేయలేవు. అంతేకాదు ఆ శక్తి ఉండడం వల్ల ఆ ఊరి ప్రజలు, ఆ కోటలో వారందరూ కూడాను సుఖ సౌఖ్యాలతోని విరాజిల్లుతూ ఉంటారని అమ్మవారైతే దీవించింది. అంతేకాదు భ్రష్టులకి నీచులకి నేను అందను, పొరపాటున ఏదైనా జరిగినట్లయితే తక్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది అని అమ్మవారైతే ముందే హెచ్చరించింది. మరి అందుకనే భువనేశ్వరీదేవి ఎంతో నిష్టగా అమ్మవారికి పూజలు చేస్తూ నీతిగా న్యాయంగానైతే ఉండేది. మరి మరో పక్క చూసుకున్నట్లయితే సురేంద్రవర్మ మొదట్లోని నీతిగా ఉన్నప్పటికీ కూడాను ఆ తర్వాత కొంతమంది చెడు స్నేహితాల వలన తను మెల్లమెల్లగా మారిపోయాడు. ఖైదీగా బానిసగా వచ్చిన వాళ్లతోనే చాలా క్రూరంగానైతే ప్రవర్తిస్తూ ఉండేవాడు. కఠోరమైన శిక్షలు వేయడం, వాళ్ళలా బాధపడుతూ హాహాకారాలు చేస్తూ ఉంటే పైచాచిక ఆనందం పొందడం, దాంతోపాటుగా వ్యసనాలకి బానిసయ్యాడు. స్త్రీలోలుడు అయిపోయాడు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు తన కోసం వాళ్ళు రావాల్సిందే. అలా రానని మొండికేసిన వాళ్ళని తన ఖైదులోనైతే వేసి నానా హింసలు పెట్టి వాళ్ళని అనుభవిస్తూ ఉండేవాడు. మరి అదే ఊరిలో భవానీ అని ఒక పేదింటి అమ్మాయి అయితే ఉంది. అపురూపమైన సౌందర్యవతి, లావణ్యవతి. అయితే మరి ఎవరైనా తనని చూశారు అనంటే ఆ ముగ్ధ మనోహర రూపానికి బానిసవ్వాల్సిందే, అంత అందం. అయితే మరి ఒకరోజు గుడికైతే వెళ్ళింది. అమ్మవారిని కొలుస్తూ ఉండగా అక్కడికి భువనేశ్వరీదేవి తన భర్త అయిన సురేంద్రవర్మ ఇద్దరూ కూడా వచ్చారు. అంతే, అక్కడున్న భవానీని చూసి ఎలాగైనా తనని దక్కించుకోవాలని చూశాడు సురేంద్రవర్మ. అప్పటికి భవానీకి 14 ఏళ్ళు మాత్రమే. మరి అప్పట్లోని 14 ఏళ్ళ వరకు ఉండడమే గొప్ప. 12 ఏళ్లకే పెళ్లి చేసేస్తూ ఉండేవారు. వాళ్ళ నాన్నని అమ్మని ఒప్పించాడు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీకేం కావాలంటే అవి ఇస్తాను అంటూ వాళ్ళకి ఆశనైతే చూపించాడు. లేని స్థితి, పైగా తన కూతురు రాణి హోదాలో ఉంటుంది కదా అని వాళ్ళు కూడా అంగీకరించారు. మరి ఆ రోజే భవానీని అక్కడి నుంచి అయితే తీసుకుపోయారు.
రాణిగా చేసుకుంటానని శబదమైతే చేశాడు గాని వాడి ఆలోచన మటుకు వేరొక విధంగానైతే ఉంది. భవానీని ఉంపుడుగత్తిగా చేసుకుందామని అనుకున్నాడు. మరి అలానే ఆ రోజు రాత్రి భవానీ జీవితం నాశనం చేశాడు. ఆమె అరుపులు, కేకలు పక్కనే ఉన్న భువనేశ్వరీదేవికైతే వినబడ్డాయి. మరి తను ఏం జరుగుతుంది అని అక్కడికి వెళ్ళబోతే అక్కడున్న భటులైతే ఆపేశారు. రాజుగారు ఎవరినీ లోపలికి వెళ్ళే అనుమతి ఇవ్వలేదు అంటూ. అంతే, అర్థమైంది. మరి బాగా తాగి ఉన్న తన భర్త సురేంద్రవర్మ తన గదిలోకైతే వచ్చాడు. మీరిలాంటి వారని అనుకోలేదు అంటూ ఉన్న సమయానికే తన మీదకొచ్చి పడ్డాడు. తనని కూడా అలానే చేస్తున్నాడు. ఇంకా తను వద్దని ఎంత వారిస్తున్నా కూడా తనైతే వినడం లేదు. ఆ రాత్రి కాలరాత్రి అయిపోయింది. అంతే, అమ్మవారి కృప తొలగిపోయింది. ఎందుకు అనంటే ఆ సమయంలోనే భువనేశ్వరి మెడలోని ఆ లాకెట్ అయితే ఉంది. మరి మర్నాడు తెల్లవారుజామునే మరి అలానే 3 నెలలైతే గడిచిపోయాయి. భవానీ ఇప్పుడు కడుపుతోనైతే ఉంది. ఆ సంగతి రాజుకైతే తెలిసింది. మరో పక్క భువనేశ్వరి హెచ్చరిస్తుంది. ఇదిగో, మనం చేసే తప్పుల వలన మనకి వచ్చిన ఐశ్వర్యం, ఆనందం అంతా నాశనం అయిపోతుంది. మీరు రాజు, మిమ్మల్ని చూసే కదా మీ ప్రజలందరూ కూడా నేర్చుకునేది. మీరే ఇలా ఉంటే మీ ప్రజలు ఇంకెలా ఉంటారు అని ఎన్నో హితబోధలైతే చేస్తుంది. కానీ తను అసలు వినిపించుకోవడం లేదు. మెల్లమెల్లగా భవానీలో మార్పులైతే వచ్చాయి. తనిప్పుడు రాజు మాట అయితే అస్సలు వినడం లేదు. తన్ని ఆ కడుపు తీయించుకోమని చెబుతున్నా కూడా సమస్య లేదు. నేను తీయించుకోను, నన్ను కూడా రాణిగా చేసుకో అంటూ ఇప్పుడు రాజుగారికి ఎదురు తిరుగుతుంది. ఇంకా అది సహించలేని రాజు తన్ని చెరసాలలోనైతే పెట్టించేశాడు. కడుపుతో ఉన్న అమ్మాయిని అటువంటి చెరసాలలో బంధించడమే కాకుండా నానా హింసలు పెట్టిస్తున్నాడు. అదంతా చూస్తున్న భువనేశ్వరి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పడానికైతే ప్రయత్నించింది. అంతేకాదు, భవానీని కూడా విడిపించి ఇంకెక్కడికైనా పంపిద్దామని చూసింది. కానీ లాభం లేకపోయింది. భవానీకి 7 నెలలైతే నిండాయి. ఇంకా సమయంలోని భవానీ మతిస్థిమితం పోయి పిచ్చిదానిలా ఆ చెరసాలలోనే ఉంటూ ఉండేది. ఒంటి మీద సరైన బట్ట కూడా లేదు. చాలా దీన స్థితిలోనైతే ఉంది. మరి అందులో పనిచేస్తున్న ఒక భటుడు భవానీకి బాగా కావలసినవాడు. ఇంకా భవానీ స్థితి చూసి బాధపడుతూ తన్ని చనిపోమని చెబుతాడు. మరి ఆ మర్నాడే తెల్లవారుతుందనగా పక్క ఊరి రాజు వీళ్ళ సైన్యం మీదకైతే దండెత్తు వచ్చాడు మెరుపు వేగంతోని. అసలేం జరుగుతుంది అని తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. కేవలము 100 మంది సైన్యము, తన సైన్యాధ్యక్షుడు తన మంత్రితో పాటుగాను వారి ముందైతే నిల్చున్నాడు. ఇంకంతే, భువనేశ్వరీదేవికి మొత్తం అవగతమైతే అయ్యింది. ఈలోగా ఆ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయిందని అక్కడున్న భటులు వచ్చి భువనేశ్వరికి అయితే చెప్పారు. అంతే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది భువనేశ్వరి. అయినా కూడా ఏం లాభం? అమ్మవారి దగ్గర ఉన్న కాంతి ఇప్పుడైతే లేదు. ఇంకా తనకి పూర్తిగా అవగతమైంది. ఇంకిలానే ఉంటే పక్క దేశపు రాజుల చేతిలోని తను బలి కావడం తథ్యం అనుకుంది. తన మెడలో ఉన్న గొలుసు తీసి అమ్మవారి కిరీటం దగ్గర అయితే పెట్టేసింది. ఇంక అలానే తను తన చెలికత్తెల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేయమంది. అమ్మా, వద్దు, రాజుగారు విజయకేతనంతో వస్తారు, మీరు అంత పని చేయకండి అని కొంతమంది అయితే అంటున్నారు. కానీ మరికొందరు అక్కడ పనిచేస్తున్న సైనికుల భార్యలు మేము కూడా మీతో పాటు ఆ అగ్నిగుండంలో దూకుతామంటూ వాళ్ళు కూడా ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమయ్యారు. మరి అంతే, అమ్మవారి సమక్షంలోని పట్టపురాణి భువనేశ్వరీదేవి అక్కడ పనిచేస్తున్న
రాజభటుల యొక్క భార్యలు అందరూ కలిసి ప్రాయపు వయసునైతే చేశారు. అంతే మరి. ఆ ఘట్టం అక్కడితో ముగిసిపోయింది. రాజులకి మిగిలేది రాళ్ళు తప్ప ఇంకేమీ కాదు. రాజులకే కాదు, ఎవరికైనా కూడా మిగిలేది అవే. అది గుర్తుపెట్టుకొని వ్యవహరించాలి. మరి అప్పటి ఆ సురేంద్రవర్మ అతి దారుణంగా అవతల పక్క ఉన్న రాజు చేతిలో ఓడిపోయి చనిపోవడం అనేది జరిగింది. అలా వీరమరణం చెందినందుకు ఇంకా తన భార్య పుణ్యం వల్ల మళ్ళీ తనకి మరొక జన్మ అయితే వచ్చింది. అదే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరు పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేకపోయారు. అదే ఆరవ్, సుష్మా. మరి ఆరవే ఆ సురేంద్రవర్మ. ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ తను మనిషిగా జన్మించాడు. అయితే మరి సుష్మాకి మటుకు ఆరవ్ అంటే అస్సలు ఇష్టం లేదు. మరి ఇద్దరూ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఆ సమయంలోనే వాళ్ళకి అది మెల్లమెల్లగా తెలిసింది. అంతేకాదు, అక్కడ ఆరవ్కి గొంతు నులిమింది, వెనక్కి లాగింది, ఇవన్నీ కూడాను మరి భవానీ ఆత్మే అలా చేసింది. అప్పుడు చనిపోయిన భవానీ ఆత్మకి విముక్తి అయితే లభించలేదు. అది ఈ సురేంద్రవర్మ వలన. ఎందుకు అనంటే అలా కడుపుతో ఉన్న స్త్రీ తన మటుకు తను ఉరివేసుకొని ఎప్పుడైతే చనిపోతుందో శక్తులున్న ఎర్నిగానైతే మారుతుంది. పైగా వాళ్ళ అమ్మా నాన్న తనకి పిండ ప్రదానం కూడా సరిగ్గా చేయలేదు. మరి అందుకనే తన ఆత్మ అలానే అక్కడే సంచరిస్తూ ఉండిపోయింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరినీ చూసిందో ఖచ్చితంగా ఆరవ్ని చంపడానికే తనైతే తన వెనకాతల వచ్చింది. మరి ఆ సంగతి తెలుసుకున్న సుష్మా మటుకు ఏం మాట్లాడకుండా తన మటుకు తన పూజల్లోనైతే ఉంది. అమ్మవారికి మళ్ళీ ఆ పూర్వ వైభవం రావాలని తనైతే అలా పూజలు చేస్తుంది. అంతేగాని తనకు ఏవో శక్తులు రావాలని కాదు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న అక్కడున్న నాగసాధువు తనకు పట్టిన ఆ ప్రేతాత్మని బయటకు తీయాలి అని అంటే తనకి సంబంధించి తనకి చేయవలసిన ఆఖరి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆరవ్ చేతుల మీదుగా చేయిస్తే తప్పకుండా వెళ్ళిపోతుంది అని గ్రహించాడు. అదే ముక్క భవానీనైతే అడిగాడు. భవానీ మటుకు ఒప్పుకోలేదు. నేను వీడిని చంపాలి, చంపందే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్తుంది. ఆ మాటలకి సుష్మా అయితే ఇలా అంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఆ తప్పుకి వాడు శిక్ష అనుభవించాడు. ఎన్నో లక్షల యోనుల్లో నుంచి మళ్ళీ ఉద్భవించి ఇప్పటికి కానీ వాడు తన శరీరాన్ని అయితే పొందలేదు. ఇటువంటి వాడికి నువ్వు మళ్ళీ శిక్ష ఏం వేస్తావు? అయినా నీ ఆత్మకి విముక్తి కలిగిస్తాననేటప్పుడు ఎందుకు ఇవన్నీ అంటూ భవానీకి అయితే చెప్తుంది. ఎప్పుడైతే మరి తను అలా చెప్తుందో భవానీ కూడా దేవి భక్తురాలు కావడంతో తను ఆ మాటలకి కాస్త శాంతిస్తుంది. కానీ నా పగ ఎలా తీరుతుంది? నా జీవితాన్ని నాశనం చేసిన వీణ్ణి నేనెలా క్షమించేది అంటూ మళ్ళీ పైకైతే వచ్చింది. ఈలోగా సుష్మా తన శక్తులతోని తన మెడలో ఉండే ఆ మరకతమణిని బయటికైతే తీసింది. అందులో నుంచి ఒక మెరుపు అమ్మవారు వారిద్దరికి మాత్రమే కనిపిస్తోంది. పక్కనున్న నాగసాధువుకి కనిపించడం లేదు. అమ్మవారు భవానీతోని ఇలా అంటుంది. భవానీ, నీకు జరిగింది అన్యాయమే. దానికి వాడు ఎన్నో జన్మలు ఎత్తి ప్రాయశ్చిత్తం అయితే తీర్చుకున్నాడుగా. ఇంకా ఏంటమ్మా? ఎప్పుడైతే నువ్వు క్షమించగలుగుతావో అప్పుడే నీ ఆత్మకి విముక్తి లభిస్తుంది అని చెప్తోంది. అంతే. ఇంక భవానీ, తల్లి, నాకు దిక్కు ఎవరూ లేరు, నువ్వే దిక్కు. నిన్నే చిన్నప్పటి నుంచి నేను కొలుచుకుంటూ వచ్చాను. అలాంటిది నా జీవితం ఇలా అయిందని బాధ. తర్వాత కడుపులో ఉన్న నా బిడ్డని కూడా నేను కోల్పోయాను అంటూ ఏడుస్తోంది. ఇంక నువ్వు ఏడవలసిన పని లేదు, నాలో ఐక్యమవుతావు. ఆ కోటలో ఉన్న శక్తికి నీ పేరే పెట్టి వీళ్ళందరూ పూజిస్తారు. ఇది తథ్యం అంటూ భవానీ ఆత్మని తనలోని విలీనం చేసుకుంది. అంతే. ఇంకా
అక్కడితోనే ఆ ఘట్టం అయితే తీరిపోయింది. ఆ తర్వాత అక్కడున్న ఆ కోట శక్తి భవానీ అమ్మవారిగా వెలిసింది. ఆ తల్లిని ఇప్పటికీ కూడా పూజిస్తారు. మరి ఇది ఎక్కడ ఏంటి అనేది సీక్రెట్ అండి, చెప్పడానికి వీల్లేదు. నాకైతే ఒక దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ స్టోరీ. మరి బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చెప్పారు. పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వలేను, కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని నిజాలు అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను కాబట్టి మీకు కూడా తెలీదు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాగా లెందీలు అయిపోతున్నాయి మన వీడియోలు. స్లోగా చెప్తే ఇదే ప్రాబ్లము. ఫాస్ట్గా చెప్తాను ఎందుకనంటే ఎక్కువ స్టోరీ ఉంటుంది మన వీడియోలోనే. మీరు చూసుకున్నట్లయితే ఒక స్టోరీలోని రెండు స్టోరీలు అయితే మిక్సప్ అయ్యి ఉంటాయి. సో అందుకనే ఎక్కువ టైం టేకింగ్. నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎటువంటిది కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అది హర్రర్, ఎటువంటి హర్రర్ కావాలి అనేది తప్పకుండా నేను ఆ హర్రర్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.